నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. 2 రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారి మీద సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ జరుగుతుంది సార్. ఓకే. సో, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలో భర్తది ఒక స్టాండ్ ఉంటుంది. భార్యది ఒక స్టాండ్ ఉంటుంది. ఏది కరెక్ట్ అంటారు? ఎందుకంటే అంజీ గారు ఇప్పుడు దీని మీద హ్మ్. మనం 2 పక్కల వాదనలు వింటున్నాం. అవును. నిన్నేమన్నారు, అసలు మొట్టమొదట భర్త అనేటువంటి వ్యక్తి విడాకులు తీసుకున్నామని ఎక్కడ మెన్షన్ చేయలేదు అతను ఇచ్చిన లెటర్‌లో. ఆయన ఎండోమెంట్స్ కమిషనర్‌కి ఇచ్చిన లెటర్‌లో, నా భార్య నేను లేనటువంటి సమయంలో గర్భవతి అయింది. ఈ గర్భానికి తండ్రి ఎవరో తేల్చండి. ఇది కదా ఆయన రాసింది దాంట్లో. దాంట్లో నేను గట్టిగా మా ఆవిడని అడిగిన ప్రతిసారి ఒకసారి ఒకళ్ళ పేరు, ఇంకొకసారి ఇంకొకళ్ళ పేరు, చివరికి ఒకసారి విజయసాయి రెడ్డి గారి పేరు ఇలా చెప్తూ వచ్చింది. నేను ఎంక్వైరీ చేస్తూ దాంట్లో వెళ్ళి హాస్పిటల్‌లో తను డెలివరీ అప్పుడు అక్కడ రాసినటువంటి కేస్ షీట్‌లో గనక చూస్తే సుభాష్ అనేటువంటి అతని పేరుంది అని చెప్పేసేసని ఆ లెటర్‌లో ఇచ్చినటువంటిది. అయితే మనం కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే ఈ వ్యక్తి ఎవరైతే భర్త అని చెప్పుకుంటున్నాడో ఆయన, తన భార్య పట్ల ఏదన్నా అనుమానం ఉండి ఇబ్బందొచ్చింది, తర్వాత తనకేదైనా అనుమానం ఉందంటే ఎక్కడికెళ్ళాలి అనేటువంటిది ప్రశ్న. సహజంగా ఇలాంటి కేసులో ఏం చేస్తారు? కోర్ట్‌నో, పోలీస్ స్టేషనో ఆశ్రయిస్తారు. ఎందుకంటే వీళ్ళకి న్యాయం జరిగేది ఏదైనా చేయాలి అంటే చట్ట పరిధిలో జరగాల్సింది అక్కడ. రేపొద్దునే డీఎన్ఏ టెస్ట్‌కో, నాకు తెలిసి చట్టంలో నా కొడుకు కాదు, కూతురు కాదంటే దానికి టెస్ట్ చేయండి అని చెప్పి కోర్టు చెప్పడం అనేటువంటిది కూడా అంత సాధారణమైన విషయం కాదు. దానికి అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలుంటాయి. కానీ ఇతను చేసిందేంటి? ఆవిడ ఏ డిపార్ట్మెంట్‌లో అయితే పనిచేస్తుందో, ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ ఉంటే దాని కమిషనర్‌కి లెటర్ ఇచ్చాడు. ఏమని? నా బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి, ఈవిడ ఒక్కొక్కసారి ఒక్కో మాట చెప్తుందని. అక్కడే చూసేవాళ్ళకేంటంటే ఇదొక బ్లేమ్ గేమ్ కోసం అతను ఆడిందే గానీ సీరియస్‌నెస్ లేదనేది అర్థమవుతుంది. ఏది అతనిది? అతనిది. వెర్షన్. ఓకే. తనకేదో వాళ్ళ ఆవిడ మీద ఒక కక్షో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన గొడవలో, ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని ప్రకారంగా పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు రాసుకున్నాం మేము, ఎస్టీ వాళ్ళం కాబట్టి మా కుల సాంప్రదాయంగా అని చెప్తోంది. దాని మూలాన చేసినట్టుగా కనపడుతోందే గానీ, ఎండోమెంట్ కమిషనర్‌కి లెటర్ ఇవ్వటం అంటే ఆయనెవరండి? బిడ్డకి తండ్రి ఎవరో తేల్చడానికి. ఆయనకి ఏం అధికారం ఉంది? పోనీ ఆవిడ సర్వీస్‌లో ఉంటే, సరే ఆ మోరల్ గ్రౌండ్స్ మీద మీరు ఆవిడని విచారించి సస్పెండ్ చేయండని అడిగిన ఒక అర్థం ఉంది. ఆవిడ ఆల్రెడీ దాదాపు 2 నెలల నుంచో, సంవత్సరంన్నర నుంచో సస్పెన్షన్‌లోనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆయన మీద ఏదో ఇసుకతోటి మొహాన పోసినటువంటి కేసులో ఏదో గ్రాస్ ఇన్‌సబార్డినేషన్ ఏదో దాని మీద ఆవిడని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌లో ఉంది. ఉన్నప్పుడు నువ్వు కమిషనర్ దగ్గరికెళ్ళి నా బిడ్డకి తండ్రిని తేల్చమంటావు అంటేనే దాంట్లో అతను ఆవిడతో పాటుగా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎండగట్టడానికి, ప్రజల్లో పలచన చేయడానికి ఈ యాక్ట్ చేశాడనేటువంటిది ప్రాథమికంగా మనకు తెలుస్తోంది అతని వైపు నుంచి తీసుకుంటే. ఓకే. అది అయిపోయిన వెంటనే మన మీడియా ట్రయల్ మొదలవుతుంది కదా సహజంగానే మన దీంట్లో. వెంటనే ఈ వాట్సాప్ యూనివర్సిటీసు, మిగతా వాళ్ళు, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు రాసేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, మనం మాట్లాడుతుంది ఒక ఆడ మనిషి విషయంలో. ఆవిడ నిన్న ప్రెస్ ముందుకొచ్చి ఆవిడ వాదన ఆవిడ వినిపించింది. ఏమని? మేమెప్పుడో 2016లోనో, 17లోనో మేము మా కుల పెద్దల మధ్యన మేము రాసేసుకున్నాం. తర్వాత నేను విడాకులు తీసుకున్నాను. అదే సమక్షంలో విడాకులు రాసుకున్నాము. తర్వాత నేను సుభాష్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత మా ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అంటూ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ మాసంలో వీళ్ళిద్దరూ అఫీషియల్‌గా కోర్ట్‌లో విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. ఓకే. ఎప్పుడో 2016, 17లోనే కుల పెద్దల సమక్షంలో రాసుకొని విడాకులు అయిపోయినాయి అని క్లెయిమ్ చేస్తూ, మళ్ళీ మ్యూచువల్ కన్సెంట్ తోటి ఇద్దరు కూడా అంగీకారంతోటి వీళ్ళు విడాకులకి మొన్న ఏప్రిల్‌లో ఫైల్ చేశారు. పైగా ఈవిడేమి ఆర్డినరీ లేడీ కాదు. ఈవిడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినటువంటి అడ్వకేట్. సో, ఒక అడ్వకేట్‌గా ఉండి ఫర్దర్‌గా ఇబ్బందులు వస్తాయనేటువంటిది తెలియకుండానే ఊరికే కుల పెద్దల సమక్షంలో రాసేసుకున్నాను, విడాకులు అయిపోయినాయి అని ఎలా అంటుంది? అంటే మనం కామన్ సెన్స్ తోటి కొంచెం ఆలోచిస్తే ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి. ఓకే. సో, ఏదో వీళ్ళిద్దరి మధ్యన గట్టిగా నడుస్తా ఉంది. నడిచినప్పుడు
ఏప్రిల్ మాసంలో ఇద్దరు విడాకులు అనుకున్న తర్వాత కూడా ఏదన్నా అయ్యి ఇక లాభం లేదు, ఇప్పుడు బయట ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన లెటర్ పెట్టినట్టే ఉంది. జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మీడియా ముందుకు వస్తారు. అతను ఎక్కడున్నాడో అసలు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. ఆ సుభాష్ అనే భర్త కానీ ఆయన ముందుకు వచ్చి అవును మేమిద్దరం వివాహం చేసుకున్నామని ఆయన చెప్పలేదు. ఇవాళ ఏదో విజయసాయి రెడ్డి గారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటున్నారు. ఇది చూసినప్పుడు నిన్న ఆవిడ మాట్లాడినటువంటి మాటలను చూసినప్పుడు ఏంటంటే ఆవిడ అమాయకురాలేమో అనేటువంటి ఫీలింగ్ మనకి కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే గతంలో ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు, ఆఫీసర్ మొహం మీద అందరూ చూస్తుండగా ఇసుక వేసినటువంటి తీరు చూస్తే ఏంటంటే కొంచెం అగ్రెసివ్ టైప్ అనేటువంటిది అర్థమవుతుంది. తను మాట్లాడే పద్ధతి కానివ్వండి చూస్తే కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తోంది. అయితే నిన్న మన జడ్జి రామకృష్ణ గారని ఒక ఆయన ఉన్నాడు, మీకు గుర్తుండే ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డటువంటి ఆయన ఒక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చాడు. ఏంటంటే ఆయన నాగార్జున రెడ్డి గారు అనేటువంటి హైకోర్టు జడ్జి మీద అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు నాకు దాదాపు 100 మంది ఎంపీల మద్దతు నేను కూడగట్టాను ఆయన్ని అభిశంసించడానికి. ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు కొంతమంది ఆడవాళ్ళని వేసుకొని వచ్చి అక్కడ లాబీయింగ్ చేసి వాళ్ళందరినీ మేనేజ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఎంపీలని నాకు సంతకం పెట్టిన వాళ్ళు కూడా జారిపోయారు. ఆ వచ్చినటువంటి అమ్మాయిల్లో ఈ అమ్మాయి కూడా ఉంది. ఆ రోజున ఈవిడని నాకు తెలియదు, కానీ నిన్న ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నా దగ్గర ఉన్న పాత ఫోటోలు పాత ఇవన్నీ నేను తిరిగేస్తే ఈవిడే ఆవిడని నిర్ధారణ అయింది అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. ఈవిడేం చెప్తోంది, వైజాగ్లో విజయసాయి రెడ్డి గారిని చూసే వరకు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, ఈవెన్ ఒక సర్పంచ్తో కూడా రాజకీయ నాయకులతో నాకు పరిచయం లేదని ఆవిడ చెప్తోంది. ఈయన ఖచ్చితంగా ఢిల్లీలో 10 రోజులు 11 రోజులు ఆవిడ ఉంది, ఒక బ్యాచ్ ఆఫ్ లేడీస్ని వేసుకొని వచ్చి అని చెప్పేసినేమో ఆయన చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారి పరిచయం అయిన తర్వాత ప్రతి సమస్య నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్లేదాన్ని, ఏదో ఒక ల్యాండ్ విషయంలో కూడా నేను ఆయనతోటి చేశానని ఈవిడ స్టేట్మెంట్ ఇస్తోంది. అయితే ఇక్కడ జరుగుతుందంటే ఓవరాల్గా మనం సమ్మరైజ్ చేయాలి అంటే ఏంటంటే ఈవిడ నిన్న చెప్పినట్టు తన ప్రెస్ మీట్లో చెప్పినంత అమాయకురాల్లాగా కనిపించట్లేదు. ఎందుకంటే చెప్తున్నది అక్కడ టెక్నికల్ ఇష్యూస్ కనుక చూస్తే అవన్నీ కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అలాగే ఆ భర్త చెప్పిన దాంట్లో కూడా 100% కరెక్ట్గా అనిపించట్లేదు. ఎందుకంటే క్లియర్గా విజయసాయి రెడ్డి గారే దీనికి కారణం అని ఆయన ఎక్కడ దాంట్లో రాయల. మా ఆవిడని అడిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పింది, ఎల్లయ్య పుల్లయ్య అని కూడా రాశాడు దాంట్లో. విజయసాయి రెడ్డి గారు, టామ్ అండ్ హ్యారీ, తర్వాత ఎల్లయ్య పుల్లయ్య ఇలా రాసుకుంటూ వచ్చాడు. సో వీటన్నిటిలో ఒక పేరు అంటే అనేక మంది పేర్లు ఆవిడ చెప్పి ఉండొచ్చు, కానీ విజయసాయి రెడ్డి గారి పేరు అక్కడ ఉండటంతో సహజంగానే మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోయి విజయసాయి రెడ్డి గారి మీదకి ఫోకస్ అనేటువంటిది షిఫ్ట్ అయింది. అసలు నిజంగా అన్ని పేర్లు రావటం ఏంటి సార్? అదేనండి, అక్కడే ఈ భర్తకి భార్యకి మధ్యన ఉన్నటువంటి ఆ గొడవ ఏదైతే ఉందో దాని మూలాలు తెలియకుండా మనం దీని మీద ఏం కామెంట్ చేయలేం. ఎగ్జాక్ట్లీ, బట్ అన్ని పేర్లు చెప్పకూడదు కదా, వరుసగా పేర్లు చెప్పుకుంటూ పోవటం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇతను కార్నర్ చేసి అడిగినప్పుడల్లా అసలు గట్టిగా చెప్పంటే ఒకసారి ఇంకెవరో, ఇంకొకసారి ఏంటంటే ఈ కృత్రిమ గర్భం దీంట్లో కూడా నేను ఇది చేసిందని ఒకసారి చెప్పిందంట. అన్నప్పుడు ఏంటంటే కొంచెం దీంట్లో లోతుగా ఏదో ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్యన అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి గొడవను తీసుకొచ్చి మొత్తం రాష్ట్రానికి చుట్టి, విజయసాయి రెడ్డి గారికి చుట్టి. అయితే నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొన్నాళ్ళు నంబర్ 2 పొజిషన్లో విజయసాయి రెడ్డి గారు చాలా రోజులు అధికారాన్ని చలాయించారు. చలాయించినప్పుడు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటికి తావిచ్చేటువంటి ఎలాంటివి కూడా వాళ్ళు చేయకుండా ఉండాలి. పైగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాక్ రికార్డు తీసుకుంటే అనేక మంది రసికులు ఉన్నారు దాంట్లో, మనకు తెలుసు. వరుసగా 1, 2, 3, 4 తీసుకుంటే 10 మంది దాకా ఉన్నారు. కాబట్టి అలాంటి కేటగిరీలోకి ఈయన రావటం అనేటువంటిది బాధాకరం. కాకపోతే నిజాలు తెలియకుండా మనం ఎవరిని కామెంట్ చేయటం అనేటువంటిది పద్ధతి కాదు. నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదని అనిపిస్తోంది. అదే ఇక్కడ ఇంకోటి సార్, అక్కడ మీరు గమనించినట్టయితే ఆవిడ చెప్పిన మాటల్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా మీకేం తెలుసు మా బాధలు, రకరకాలు ఉంటాయి. అంటే ప్రైవేటు సెక్టార్లోనే కాదు, ఇక్కడ కూడా వాళ్ళకి హెరాస్మెంట్ ఉంటాయి. ఎందుకు ఉండదండి?
అదే అక్కడ ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే ఉమ్, ఎనీ డిపార్ట్మెంట్ మీరు తీసుకోండి, ఉమ్, ఇది అది ప్రైవేటా గవర్నమెంటా అనేటువంటిది ఉండదు సంబంధం సంబంధం లేకుండా లేకుండా. మన సమాజ దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆడ మనిషి అనగానే ఆవిడ్ని ఒక విలాస వస్తువుగానే చూసి మన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎట్లా ఇది చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండటం అనేటువంటిది దురదృష్టకరం. ఓకే. అయితే ఇది కాయిన్కి వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మనం ఎప్పుడైనా సరే మన ఇంటర్వ్యూస్లో నేను చెప్తూ ఉంటాను, కాయిన్కి రెండు సైడ్లు మనం చూడాలి. Yeah. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఈ మాట ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పైన ఆఫీసర్లో పొజిషన్లో ఉన్న వాళ్ళని ఏదన్నా మన పక్కకు తెచ్చుకోగలిగితే ఎలాగోలాగా మనం చెలాయించవచ్చు అనేటువంటివి ఆడవాళ్ళ వైపు నుంచి. ఇప్పుడు రెండు చేతులు కలవకుండా చప్పట్లు ఉండవండి. రైట్. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు తప్పు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు తప్పు ఉండొచ్చు. రెండు వైపుల నుంచి. రెండు వైపుల నుంచి. నేను ఓకే. రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఉమ్, చాలా కంపెనీస్ నాకు తెలుసు. రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఒక వ్యక్తి చాలా కష్టపడి మెట్టు 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 ఎక్కి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఒక ఆడ మనిషిని ఆ కంపెనీలో జాయిన్ చేసుకొని ఆ వీక్నెస్ తోటి వీక్ మూమెంట్లో ఆవిడకి సరెండర్ అయిన తర్వాత కొలాప్స్ అయిన కంపెనీలు నాకు కనీసం 10-15 కంపెనీలు తెలుసు. ఓకే. చాలామంది ఏమంటారు, మగాళ్ళు వీళ్ళని ఇది చేసేస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఇటు నుంచి కూడా ఉంది, ఆడవాళ్ళు కూడా అంతే రీతిలో అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకొని కంపెనీలే నాశనం అయిపోయినాయి నాకు చాలా తెలుసు. అందుకని ఏంటంటే ఇది చాలా డెలికేట్ ఇష్యూ కాబట్టి ఇంతకంటే మనం దీంట్లో వివరించే ఇది లేదు కాబట్టి తప్పు రెండు వైపులా నుంచి ఉంటుంది. మనం దాన్ని కేస్ బై కేస్ చూసే, ఈ కేసులో ఎవరిది తప్పు, ఆడ మనిషి తప్ప మగ మనిషి అనేటువంటిది. సో ఇక్కడ బాటమ్ లైన్ నేను చెప్పేది ఏంటంటే, ఇది కేవలం ఒక భార్యాభర్త మధ్యలో వచ్చినటువంటి గొడవని పెద్ద పెద్ద నాయకులకి అందరికీ చుట్టి రాష్ట్రంలో అందరికీ కూడా దీన్ని చుట్టి ఇది ఒక పెద్ద టాపిక్ లాగా చేశారు. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా ఒపీనియన్.